జనరల్లీ కొంచెం మంచికి మంచి చెడుకు చెడు, కొంచెం షార్ట్ టెంపర్డ్. శేఖర్కి ఆయనకి ఏం జరిగిందో అదంతా నాకు తెలియదు. మైసెల్ఫ్ సాయి కుమార్ రాజశేఖర్ టాక్ ఒకటి వచ్చింది. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఓసారి కింద పడి చూడు, నిన్నెత్తడానికి ఒక్క చేయి కూడా ముందుకు రాదు. అదే ఒకసారి పైకి ఎగిరి చూడు, నిన్ను కిందికి లాగి దించేయడానికి 100 చేతులు ముందుకొస్తాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు సుమన్ విషయమే. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య దశాబ్దాలుగా విభేదాలు, గొడవలు ఉన్నాయన్న విషయం తరచూ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. వీరి అభిమానులు సోషల్ మీడియాలో ఒక మినీ వారినే చేస్తుంటారు. అలా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి కలిశారని, ఆ సమయంలో జగన్ ప్రభుత్వం సినీ ప్రముఖుల్ని అవమానించారనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక అలా ఇటీవల అసెంబ్లీలో దీని గురించి చర్చ జరగగా చిరంజీవి గట్టిగా మాట్లాడడం వల్ల జగన్ దిగొచ్చి సినీ ప్రముఖుల్ని కలిశారని కామినేని శ్రీనివాస్ చెప్పడంతో వెంటనే రియాక్ట్ అయిన బాలకృష్ణ చిరంజీవి ఏమీ గట్టిగా అడగలేదని, చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చాడనేది అబద్ధమంటూ చిరంజీవికి క్రెడిట్ ఇవ్వడానికి బాలకృష్ణ నిరాకరించాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇక అలా ఈ వార్తలు వైరల్ అవ్వడంతో చిరంజీవి తిరిగి బాలకృష్ణకి గట్టిగా కౌంటర్ ఇవ్వగా వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకొచ్చి చిరంజీవిని పొగిడితే బాలకృష్ణకి నచ్చదంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ఈ వ్యవహారంపై సీనియర్ నటుడు సుమన్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ బాలకృష్ణ మంచికి మంచి చెడుకు చెడులాగా ఉండే వ్యక్తని, ఆయన కొంచెం షార్ట్ టెంపర్ అని, ఎందుకలా అంటే అతను ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలు, అదే విధంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతల్ని చూసుకుంటున్నాడని, ఎక్కడికి వెళ్తే ఆ బాధ్యతలకి తగ్గట్టుగా మారిపోవాలని, ఈ క్రమంలోనే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమని, అలాంటప్పుడు కొన్ని మాటలు నోటి నుండి పొరపాటుగా జారుతాయని చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి విషయానికొస్తే అతను సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తిని, కాస్త ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్ చేసుకోగలరని, రాజకీయంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు నోరు జారుతుంటాడని, ఈ వివాదాలు ఎక్కువ కాలం ఉండవు గాని పొరపాటున వచ్చిన మాటల వల్ల ఇద్దరు హీరోల ఫ్యాన్స్ గొడవ పడడం కరెక్ట్ కాదని, ఎన్ని వివాదాలున్నా హీరోలు బాగానే ఉంటారని చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. అసలు సుమన్ ని నీలి చిత్రాల స్కామ్ లో ఇరికించిందెవరు? రజనీకాంత్ చిరంజీవి వల్లే సుమన్ తన కెరియర్ ని కోల్పోయాడా? సుమన్ ముగ్గురు అమ్మాయిల్ని నిజంగానే అత్యాచారం చేసి ఆ వీడియోలని చిత్రీకరించాడా? ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్లే సుమన్ జైలుకి వెళ్లాల్సి వచ్చిందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టర్డే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. తల్వార్ సుమన్ గౌడ అలియాస్ సుమన్. ఇతను కర్ణాటకలోని మంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి సుశీల్ చందర్ చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పనిచేస్తే, తల్లి కేసరి చందర్ చెన్నైలోని యతిరాజ్ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తుండేది. ఇక అలా తల్లిదండ్రులకి సుమ ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఇతన్ని గారాభంగా పెంచారు. సుమన్ తన స్కూలింగ్ ని చెన్నైలోని బెసెంట్ థియోసోఫికల్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సుమన్ చిన్నప్పటి నుండి కరాటే, డాన్స్, మ్యూజిక్ కూడా నేర్చుకుని అనేక ప్రోగ్రామ్స్ లో పాల్గొని ప్రైజెస్ ని గెలిచాడు. దీంతో తన ఎడ్యుకేషన్ పూర్తయ్యాక కరాటే కోచ్ అవ్వాలనుకున్నాడు. అలా తన BA డిగ్రీని పూర్తి చేసి కరాటే కోచ్ గా పనిచేసేటప్పుడు ఇతని హైట్, పర్సనాలిటీని చూసి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కిట్టు అనే అతను సుమన్ తో నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తే మంచి నటుడి అవుతావని చెప్పగా సుమన్ కూడా ఒకసారి తన లక్ ని సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే కిట్టు సుమన్ ని తమిళ ప్రొడ్యూసర్ అయిన TR రామన్నకి పరిచయం చేయగా అతను నిర్మించిన నీచల్ కోలం అనే మూవీలో హీరోగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ 1978లో రిలీజ్ అయ్యి యావరేజ్ గా ఆడినా కూడా
ఆ మూవీలో సుమన్ లుక్స్ కి చాలా మంది అమ్మాయిలు ఫ్యాన్స్ గా మారడంతో ఇతనికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా వెంటనే ఇలమై కులం అనే మూవీని రాధికతో చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో సుమన్ అప్పటి నుండి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా ఇండస్ట్రీకి వచ్చిన 3 సంవత్సరాల్లోనే 15 సినిమాల్లో హీరోగా చేసి తమిళ్లో బిజీ అయినా అక్కడున్న కాంపిటీషన్ వల్ల స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. ఇక ఈ క్రమంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ మరియు నటుడైన బాలచందర్ సుమన్ కి సలహా ఇస్తూ తెలుగు సినిమాల్లో ట్రై చేయమని, అక్కడ నీలాంటి పర్సనాలిటీ ఉన్న వారికి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పగా లాంగ్వేజ్ రాకపోయినా తన ఫ్రెండ్ సలహా మేరకు ట్రై చేయగా వీరిద్దరూ కలిసి ఇద్దరు కిలాడీలు అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ మూవీ అంతలా ఆడలేదు. ఇక అలా వెంటనే సుమన్ తరంగిణి, అపరాధి అనే మూవీస్ చేసిన అవి రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్లిపోవడంతో తనకి తెలుగులో కెరియర్ లేదని తమిళ్లోనే మూవీస్ చేసి సెటిల్ అవ్వాలనుకుంటున్నప్పుడు టి కృష్ణ గారి డైరెక్షన్ లో నేటి భారతం మూవీ ఛాన్స్ రాగా ఫైనల్ గా తెలుగులో ఒకసారి ట్రై చేయాలని డిసైడ్ అయ్యి ఆ మూవీలో యాక్ట్ చేయగా 1983లో నేటి భారతం మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో పాటు సుమన్ కి మంచి గుర్తింపు రావడంతో తెలుగులో నవోదయం, కోడలు కావాలి, మెరుపుదాడి, సూత్రధారులు అని సంవత్సరానికి 15 సినిమాల్లో యాక్ట్ చేస్తూ అటు తమిళ్ ఇటు తెలుగులో బిజీ అయి అటు రజనీకాంత్ ఇటు చిరంజీవి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి సుమన్ తన డేట్స్ నిచ్చి వారి మూవీస్ ని కూడా చేయడం, ఆ మూవీస్ రిలీజ్ అయి హిట్ అవడంతో సుమన్ చిరంజీవి రజనీకాంత్ ఆగ్రహానికి గురయ్యాడనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. అంతేకాకుండా అప్పట్లో ఇండస్ట్రీలో సుమన్ లాంటి అందగాడు టాలెంటెడ్ యాక్టర్ ఎవరూ లేకపోవడంతో హీరోయిన్లు కూడా సుమన్ తో పనిచేసేందుకు ఎగబడేవారు. ఇక అలా సుప్రియ, విజయశాంతి, సుమలతతోనే సుమన్ ఎక్కువ మూవీస్ లో యాక్ట్ చేయగా ఒక స్టేజ్ లో సుమన్, సుమలత పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. అలా 10 సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ జరుగుతుండగా 20 సినిమాలకి సైన్ చేసి ప్రతి ఒక్క మూవీకి 5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీగా దూసుకుపోతున్న సమయంలో 1985 మే 18న మధ్యరాత్రి పోలీసులు సుమన్ ఇంటిపై రైడ్ చేసి తన ఇంట్లో నీలి చిత్రాల టేపులు, ఫోటోలు దొరికాయని మీడియాకి అనౌన్స్ చేయగా అతనిపై రేప్ కేసు, గూండా యాక్ట్ కేసుని నమోదు చేసి అరెస్ట్ చేయడంతో ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అయింది. దీంతో అసలేం జరిగిందని లోతుగా ఆరా తీయగా లక్ష్మి, బీనా, షీలా అనే 3 అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఛాన్స్ల కోసం ట్రై చేసే క్రమంలో సుమన్ ని కలిశారని, అతను ఆ 3కి మాయమాటలు చెప్పి వారితో నీలి చిత్రాలని చిత్రీకరించి వాటిని శ్రీలంక, ఆస్ట్రేలియా లాంటి ఫారెన్ కంట్రీలకి అమ్ముతూ డబ్బు సంపాదించేవాడని, అలా వారు ఆ వీడియోలని, ఫోటోలని తిరిగిచ్చేయమని అడిగితే వారిని కొట్టి తిట్టి గన్తో బెదిరించి బ్లాక్మెయిల్ చేసేవాడని, అలా కొన్ని నెలలు బెదిరించిన ఒక స్టేజ్ లో అతని టార్చర్ ఎక్కువ అవడంతో ఆ 3 ధైర్యం చేసి అప్పట్లో సీఎం గా ఉన్న ఎంజీఆర్ ని కలవగా అతను ఇమ్మీడియట్ గా సుమన్ పై యాక్షన్ తీసుకోమని చెప్పడంతో పోలీసులు సుమన్ ని అరెస్ట్ చేశారనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. కానీ మరికొంతమంది సుమన్ క్రేజ్ ని చూసి చెన్నై డీజీపీ కూతురు సుమన్ పై మనసు పారేసుకుందని తనని పెళ్లి చేసుకోవాలనుకున్న సుమన్ మాత్రం అప్పటికే సుమలతతో ప్రేమలో ఉండి డీజీపీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడిందని, అలా సరైన సమయానికి తనని హాస్పిటల్ కి తీసుకెళ్లి కాపాడారని, దీంతో తన కూతురికి ఇలాంటి పరిస్థితి రావడానికి సుమనే కారణమని డీజీపీ అతనిపై పగబట్టి అతనే అమ్మాయిలతో కేసులు పెట్టించి జైల్లో వేశాడనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. ఇక అలా మరికొంతమంది తమ మ్యాగజైన్ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి సుమన్, చిరంజీవి, రజనీకాంత్ ఛాన్స్లని లాగేసుకుంటూ స్టార్ హీరోగా ఎదగడం చూసి తట్టుకోలేక వారే ఈ కేసులని పెట్టించారని, అందుకు డీజీపీ, సీఎం ఎంజీఆర్ సపోర్ట్ చేయడంతో సుమన్ ని అరెస్ట్ చేసి 15 రోజులు చీకటి గదిలో బంధించారనే వార్తలు బయటికి రాగా అప్పట్లో అపోజిషన్ లీడర్ గా ఉన్న కరుణానిధి నేరుగా సుమన్ ని జైలు దగ్గరికి వెళ్లి కలవగా అతన్ని చీకటి గదిలో బంధించి ఉంచడంతో చలించిపోయి అక్కడున్న జైలర్ తో వాదించి తనని ఇమీడియట్ గా చీకటి గది నుండి బయటికి తీసుకురమ్మనగా వెంటనే తనని ఒక మంచి సెల్లోకి మార్చారని సుమన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడం గమనార్హం. ఈ కాల అప్పటికే సుమన్ కి 30 సినిమాలు లైనప్ లో ఉండడంతో సుమన్ ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఆ మూవీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇండియాలోని టాప్ లాయర్స్ ని పెట్టి వాదించడంతో రోజు రోజుకి ఈ న్యూస్ సీరియస్ అయ్యిందే తప్ప సొల్యూషన్ దొరకలేదు. ఇక అలా 4 నెలల సుదీర్ఘ వాదన తర్వాత సుమన్ కి బెయిల్ దొరికింది. అలా అప్పటి వరకు స్టార్ హీరోగా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉన్న సుమన్ పై నీలి చిత్రాలు, గూండా కేసు నమోదవడంతో తనకి జనాల్లో పూర్తిగా నెగిటివిటీ వచ్చింది. దీంతో మానసికంగా కృంగిపోయిన సుమన్ డిప్రెషన్ లోకి వెళ్లి తరచూ రూమ్ లోనే ఉంటూ షూటింగ్స్ కి హాజరు కాకపోవడంతో కొన్ని మూవీస్ సగంలోనే ఆగిపోతే మరికొన్ని అటు వచ్చి ఇటు వెళ్లిపోవడంతో మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఇక కొడుకుని ఇలా వదిలేస్తే అవ్వదని సుమన్ తల్లి తనకి పెళ్లి చేస్తేనైనా సెట్ అవుతాడని సంబంధాలని వెతకగా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన డివి నరసరాజు గారి మనవరాలు శిరీషతో పెళ్లిని గ్రాండ్ గా చేయగా అందుకు ఇండస్ట్రీలో ఉన్న వారందరూ వెళ్లిన జనాల్లో సుమన్ పై పడ్డ మచ్చ మాత్రం చెరగలేదు. కానీ సుమన్ అదంతా పట్టించుకోకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన ఫ్యామిలీ వైపు దృష్టి పెట్టాడు. అలా వీరి అన్యోన్య
సంసారానికి గుర్తుగా అఖిలజ అనే అమ్మాయి జన్మించింది. ఇదిలా ఉంటే సుమన్ కి ఆ తర్వాత మెయిన్ హీరోగా ఛాన్సులు రాకపోవడంతో సెకండ్ హీరోగా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన అంతలా జనాదరణ లభించలేదు. దీంతో అన్నమయ్య మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని స్టార్ట్ చేయగా సుమన్ కి ఆ మూవీ ద్వారా మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత తనకి దేవుడి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. అలా దేవుళ్ళు, నీలాంబరి, లాహిరి లాహిరి లాహిరిలో, నీకు నేను నాకు నువ్వు, గంగోత్రి, నా అల్లుడు అని 10 భాషల్లో 700 సినిమాల్లో యాక్ట్ చేసి మళ్ళీ బిజీ అయ్యాడు. ఇక అలా బయటికి రాకుండా తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా ఉండడంతో తనపై వచ్చిన వార్తలకి క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నాడంటే తను అలా చేయడం వల్లే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడని అందరూ అనుకోవడం మొదలెట్టారు. దీంతో సుమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ తనని కొన్ని ప్రశ్నలు అడుగుతూ మీ కెరియర్ ని చిరంజీవి, రజనీకాంతే స్పాయిల్ చేశారని బయట చెబుతున్నారని, అందులో అది ఎంతవరకు నిజమని అడగగా అందుకు సుమన్ అది నిరూపించడానికి తన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదని, అందువల్ల తాను ఎవరిని బ్లేమ్ చేయనని, తన కెరియర్ ని లైఫ్ ని నాశనం చేసిన వారిని అంత త్వరగా క్షమించనని చెప్పడంతో సుమన్ వ్యాఖ్యలు ఇప్పుడు హల్చల్ అవ్వడం మొదలయ్యాయి. అంతేకాకుండా తను స్టార్ హీరోగా ఉన్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు, సినిమా నటులు తనపై బ్లాక్ మ్యాజిక్ ని చేయించారని, దీనివల్ల తన లైఫ్ తలకిందులుగా మారిపోయిందని, అలా తన స్నేహితుడు ఒకసారి తనతో మాట్లాడుతూ నీ కెరియర్ ఇలా అవ్వడానికి ఏదో జరుగుంటుందని, అదేంటో తెలుసుకోవడానికి తనని కేరళకి తీసుకెళ్లారని చెప్పుకొచ్చాడు. అలా అక్కడున్న తాంత్రికులు తనపై పూజలు చేయగా తన కెరియర్ ఇలా అవ్వడానికి కొంతమంది తనపై బ్లాక్ మ్యాజిక్ చేయించారని, అందుకోసం కొన్ని పూజలు చేసి పరిహారం చూపడం వల్లే తను ఈ రోజు బిజీగా ఉంటూ ఆరోగ్యంగా తిరుగుతున్నానని సుమన్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తను మొదట్లో బ్లాక్ మ్యాజిక్ ని నమ్మేవాడు కాదని, ఎప్పుడైతే తనకి ఈ సంఘటన ఎదురైందో ఆ తర్వాత దాన్ని పూర్తిగా నమ్ముతున్నానని సుమన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకురావడం గమనార్హం. ఇక అలా సుమన్ ఇప్పటి వరకు 700 సినిమాల్లో యాక్ట్ చేయగా రియల్ ఎస్టేట్, టీ, కాఫీ బిజినెస్ లతో పాటు కొన్ని వేరియస్ బిజినెస్ ల ద్వారా ఇప్పుడు 300 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉన్నాడని చెప్పొచ్చు. సుమన్ విషయంలో ఏం జరుగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రశాంతత అనేది ఒక ముత్యపు చిప్పలో ముత్యం లాంటిది. దాన్ని పొందడం చాలా కష్టం. పొందినట్లయితే జీవితమే ప్రశాంతంగా మారిపోతుంది. ఇది ఫోక్స్ నటుడు సుమన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.